జాతీయవాదాన్ని ఉగ్రవాదంగా అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. జాతీయవాదానికి ముప్పు అన్న మాట తీసుకురావటం అంటే యాక్చువల్ చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగం వల్ల. ఆ తెలుగు ఆయన అన్ని రోజులు అమర నిరాహార దీక్ష చేస్తేనే అది కూడా ఒక ప్రాంతీయవాదంగానే చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు తెలంగాణ ఏర్పాటులో కూడా ఇదే జరిగినట్టే కదా, దీన్ని ఎలా చూడాలి సార్? అయితే అసలు ప్రాంతీయవాదం కాదు, అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని చెప్పి అప్పుడు మనం మొదలుపెట్టారు. భారతదేశంలో మొదలుపెట్టినప్పుడు తెలుగు తీసుకెళ్ళి తమిళనాడులో కలిపి ఉంది కాబట్టి ఇక్కడ తెలుగు తెలంగాణ కూడా ఆంధ్ర తెలుగు మాట్లాడతారు, ఇది తెలుగు మాట్లాడే కలిపి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు భాషను కావాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని అడిగారు ఆయన. అంతే తప్ప అప్పుడు ఏదో సపరేట్ చేద్దామని కాదు అడిగాను. ఆల్రెడీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు తయారైపోయినాయి అప్పుడు కాంప్లెక్స్, అప్పుడు 5 year ప్లాన్లో జరుగుతున్నాయి. ఆ టైంలో ఇది చేయట్లేదు, మనం మెడ్రాస్లో తీసుకెళ్ళి కలిపారు, తమిళనాడులో కలిపారు కాబట్టి విడగొట్టడామని మాట్లాడడం ఉంది. అంతే తప్ప వేరేం లేదు. తమిళ వాళ్ళకి తమిళ ఇచ్చారు, తెలుగు వాళ్ళకి తెలుగు కావాలన్నాం అంత. అది ఇప్పుడు మాట్లాడుతా అంటే ఏంటంటే ఈ రాజకీయాలు ఇవన్నీ ఏదో మాట్లాడతారు. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, అది ప్రజల్లో కొంత డిస్టర్బ్డ్ కలిగే ఆ విధంగా అయిపోతుంది రాజకీయ వాతావరణం. ఇదంతా చూస్తుంటే మళ్ళీ ప్రాంతాల వరకు సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒకరిపైన ఒకరు కామెంట్లు చేసుకోవడం, డిస్టర్బ్డ్గా అవుతున్న పరిస్థితి ఉంది. అంటే రాజకీయాలు కొంత హుందాగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఏ పార్టీకైనా కదా. హుందాగా ఉంటున్నారు, ఎవరన్నా ఉంటున్నారు, ఎవరు ఉండలేదు. ఎవరు మాట్లాడేది హుందాగా లేదు. ఒకళ్ళు రానేమంటారు, ఒకళ్ళు వస్తామంటారు. అసలు ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అది కరెక్ట్ కాదు, అనేవాళ్ళు కరెక్ట్ కాదు. నేను వస్తే తోడగొడతాం కరెక్ట్ కాదు. వస్తానికి ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు. ఎందుకని రానివ్వని అనడానికి వీళ్ళు ఎవరు, వస్తానని బెదిరిస్తానికి వాళ్ళు ఎవరు, అసలు నువ్వెవరు నేనెవరు అనడానికి మనం ఎవరు? అందరం భారతదేశ ప్రజలు, అందరం ఒకటే, అందరం ఒకటిగానే ఉండాలి, ఒకటిగా చేస్తూ ఉండాలి. సో ఈ అనవసరమైన రెచ్చగొట్టే చర్యలు ఎవరో చేయకూడదు. ఎవరో చేయకుండా ఉండి బాగుంటే బాగుంటుంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు సెపరేట్ అయిపోయినాయి, శుభ్రంగా ఉన్నాయి, ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు మనకి రాజకీయం కోసం మళ్ళీ వీళ్ళని ఉత్తేజపరచడం కానీ, మళ్ళీ సెపరేట్ చేయటం కానీ, మళ్ళీ గొడవలు చేయటం కానీ అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ సెటిల్ అయ్యి ఆల్మోస్ట్ 75 years అయింది. ఇప్పుడు నేను ఆంధ్ర వాడినా, తెలంగాణ వాడినా, ఎవరంటారు ఏమంటారు? ఇప్పుడు 75 ఏళ్ళు అయిపోయినాక ఇప్పుడు ఆంధ్ర వాడు తెలంగాణ వాడు అంటే ఎట్లా ఉంటుంది? నాకు ఆంధ్రాలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. బట్ అక్కడ మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి కొంత అభిమానిస్తాను, తప్పలేదు. ఇక్కడ ఇంతకాలం 75 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభిమానిస్తాను. అంత మా తాత తండ్రులు అందరూ ఇక్కడ ఈ శ్మశానాల్లోనే మనం పూడ్చిపెట్టాం. సో ఈ భూమి నాదనే ఫీల్ అవుతాను నేను. సో అందుకని ఇవన్నీ అంటే రాజకీయ అవసరాల కోసం ఎవరు పెడితే వాళ్ళు ఏది పెడితే అది మాట్లాడతాం కరెక్ట్ కాదు. రెచ్చగొట్టే మాటలు అసలు మాట్లాడకూడదు. సామరస్యంగా ఏదన్నా చేసుకోవాలి. అండ్ నేను మాట్లాడితే తప్పు లేదు, నువ్వు మాట్లాడితే తప్పు అనే విధానం కూడా కరెక్ట్ కాదు. మనం అందరం కరెక్ట్గా మాట్లాడాలి, తప్పు మాట్లాడకూడదు. స్వతంత్రం ఉంది మనకి, వ్యక్తి స్వాతంత్రం ఉంది. వ్యక్తి స్వాతంత్రం ఉంది కదా అని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. అలాగే పవర్ ఉంది కదా అని ఎవరో ఒకళ్ళ మీద ఎక్కి తొక్కుతానికి ప్రయత్నం కూడా చేయకూడదు సార్. ఇప్పుడు